మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మును దీవించునుగాక. దానియేలు ప్రవచన గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం. రాజు భుజించు భోజనమును పానమును చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. చదివినటువంటి వాక్య భాగంలో దానియేలు అనేటువంటి భక్తుడు భోజనమును పానమును గూర్చి నిష్ట కలిగిన వాడుగా, దేవునికి ఆ విషయములు కూడా నిష్కలంకుడుగా, ప్రతిష్టత కలిగిన వాడుగా ఉన్నాడు. మరియు రెండవదిగా ఆ నిషిద్ధమైన వాటిని స్వీకరించుట చేత, ఆ భోజ్యమును భుజించుట చేత తనకు అపవిత్రత అంటుతుంది, అపవిత్రత కలుగుతుంది అని ఉద్దేశించి ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా పవిత్రతను కాపాడుకునేవాడుగా ఇక్కడ ఉన్నాడు. దానియేలు అనేటువంటి వ్యక్తి గురించి మనం ధ్యానించేటప్పుడు అతని యొక్క ఆధ్యాత్మిక విలువలను మనం గమనించినట్లయితే పాత నిబంధన గ్రంథములో క్రొత్త నిబంధన శైలి కలిగినటువంటి వ్యక్తిగా మనకు కనబడతాడు. అతడు అనుసరిస్తున్నది పాత నిబంధనే అయినప్పటికీ క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి నియమ నిబంధనలు, లోతైనటువంటి ఆజ్ఞలు, కట్టడలను అనుసరించి పాత నిబంధనలోనే జీవించాడు. అతడు ఏ విధంగా అంత లోతైనటువంటి అనుభవంలోకి వెళ్ళాడు? భోజనం విషయంలో ఒక ప్రతిష్టత కలిగిన వాడుగా, తన శరీరానికి పాపం అండకుండా పవిత్రతను కాపాడుకునేవాడుగా ఎలా నిలబడగలిగాడు అని చూసినట్లయితే అతని యొక్క వయసు యవ్వన వయసు, ఇంచుమించుగా 17 సంవత్సరాలు. అప్పటికే తాను మోషే ద్వారా దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని కూలంకషంగా చదివి గ్రహించిన వాడు, ఆ ప్రకారం జీవిస్తున్నవాడు. అందుకనే దేవుడు ఏదైతే నిషేధించాడో, ఎటువంటి ఆహార పదార్థాలు భుజించకూడదని నియమించాడో వాటిని గ్రహించి వాటికి అనుగుణంగా ఇది దేవుని చేత నిషేధించబడినటువంటి భోజ్యమును కనుక నేను దీనిని స్వీకరించను అని, దేవునికి నేను ఈ విషయంలో ఎప్పుడో ప్రతిష్ఠించుకున్నాను అని ఆ భోజనమును పానమును స్వీకరించక తాను విశ్వసించినటువంటి అతి పరిశుద్ధమైన దాని మీద నిలబడి ఉన్నాడు. మరియు లోక పాప అపవిత్రత తనకు అంటకుండా తన శరీరాన్ని సైతం పవిత్రంగా కాపాడుకునదలిచాడు. తాను ఆ వయసులోనే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని, దేవుని యొక్క కట్టడలను, దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి జీవిస్తున్నవాడుగా ఉన్నాడు. అయితే ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, ఇప్పుడు దీని ద్వారా మనం గ్రహించవలసినటువంటి ఒక లోతైనటువంటి పాఠ్యం ఏదనగా, దానియేలు దేవునికి భోజనం విషయంలో కూడా ప్రతిష్టత కలిగిన వాడుగా ఉన్నాడు. 2, తన శరీరాన్ని ఎప్పుడు పవిత్రంగా కాపాడుకునేవాడుగా ఉన్నాడు. ఈ 2 విషయాలు మనకు జాగ్రత్తగా గమనించినట్లయితే, మొదటిగా భోజనం విషయంలో ప్రతిష్టత, దాని విషయంలో కూడా జాగ్రత్త వహించాడు. ఎందుకనగా ప్రారంభంలో ఆదాము అవ్వ పాపములో పడిపోవడానికి హేతువేదనగా వారి యొక్క భోజ్యమే. ఏశావు తన జ్యేష్ఠత్వంను కోల్పోవడానికి హేతువైనది ఆ భోజ్యమే. ఇలా మనం చూస్తూ ఉన్నట్లయితే తీసుకునే పదార్థాన్ని బట్టి ప్రతిష్టతను కోల్పోయి దేవునికి ఆయాసకరంగా జీవించిన వారు మనకు తటస్థిస్తూ ఉంటారు. కనుక నేటి దినాన మనం ఆహార విషయంలో, పానము విషయంలో ఒక ప్రతిష్టత కలిగిన వారమై నిలబడాలి. కారణం ఏదనగా ఈ అంత్య దినాలను గూర్చి ప్రభు సెలవిచ్చినటువంటి మాట ఏదనగా, నోవాహు దినములలో ఏ విధంగా జరిగిందో ఈ అంత్య దినములలో అదే విధంగా జరగబోతుంది అని సెలవిచ్చారు. ఆ దినమున ఏమి జరిగింది అని మనం చూసినట్లయితే ఆదికాండంలో జనులు తినుటకు తిండిబోతులుగాను, త్రాగుబోతులుగాను, వారు కావలసినటువంటి రమ్యమైనటువంటి గృహాలను కట్టుకునే పనిలోను, వివాహాలు చేసుకోవడం, వివాహాలకు బిడ్డలను ఇచ్చుకోవడం, ఇదే పనిలో వారి హృదయానికి నచ్చినటువంటి, మెచ్చినటువంటి వాటి మీదే మనస్సు నుంచి లక్ష్య పెట్టి ముందుకు సాగారు. ఆ సమయంలో వారు ఉన్నటువంటి స్థితిని బట్టి దేవుని వాక్యం మీద, దేవుని ఆజ్ఞను విని లోబడే విషయంలో విఫలులైపోయారు. ఈ అంత్య దినాల్లో అదే జరగబోతుంది అని సెలవిచ్చారు. కనుక మనము భోజనం విషయంలో నియమ నిబద్ధతలు కలిగిన వారమై ఉండాలి. అనేకమైనటువంటి ఆహార పదార్థాలు, ఒకవేళ శరీర సంబంధంగా, భౌతికంగా మనం చూసినట్లయితే ఆహార పదార్థాలను బట్టి మనం పవిత్రతను కోల్పోము. ఎందుకంటే క్రొత్త నిబంధనలో సమస్తమును దేవుని చేత పవిత్రపరచబడును, ప్రార్థించి స్తుతించి దానిని మనం స్వీకరించవచ్చునని వాక్యం మనకు తేటగా సెలవిస్తున్నది. అయితే ఈ భోజనం విషయంలో మనం ఏ విధంగా ప్రతిష్టత కలిగి ఉండాలి? వాక్యం ఈ విధంగా సెలవిస్తున్నది. భోజనము అధికంగా తీసుకున్నట చేత, ద్రాక్షరసము తీసుకున్నట
ఉండుట చేత నిద్రపోతులుగాను సోమరి వారుగాను పనిచేయనొల్లని వారుగాను శరీర కోర్కెలతో నింపబడిన వారుగాను ఉంటారని వాక్యం మనకు తేటగా తెలియజేస్తున్నది. కనుక నేడి ఈ వాక్యం ద్వారా మనం ఆహారం విషయంలో ఒక ప్రతిష్టత కలిగిన వారమై నిలబడాలి. క్రీస్తును అంగీకరించి క్రీస్తు సర్వసత్యంలో నడుస్తున్న వారముగా మనం ఉపవసించి ప్రార్థించుట, ఆహారాన్ని దూరం పెట్టుట, మన శరీరానికి ఆకలిని గూర్చినటువంటి కష్టము తెలియచేయుట మన యొక్క ఆధ్యాత్మిక విలువ ఉన్నది. మనము దేవుని దృష్టిలో ప్రతి చిన్న విషయంలో కూడా ప్రతిష్టతను కోరుకుంటూ ముందుకు సాగినట్లయితే దేవుడు అంతకు మించినటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని దయచేస్తారు. ఇక్కడ వీరు తీసుకున్నటువంటి ఈ ప్రతిష్టతను బట్టి 10 దినముల తర్వాత వారి యొక్క ముఖములను చూసినట్లయితే కలగాను సౌందర్యముగాను కనబడినవి. కేవలం వారు దేవునితో ఒక ప్రతిష్టత కలిగినటువంటి వారుగా, చిన్న విషయంలో భోజనం విషయంలో కూడా ఒక నియమ నిబద్ధతలు కలిగిన వారుగా జీవించుట చేత దానియేలు, అనన్య, అజర్య, మిషాయేలు యొక్క ముఖములు కలగా సౌందర్యంగా కనబడినవి అక్కడున్న వారందరికంటే కూడా ఎక్కువగా. కనుక మనము భోజనం విషయంలో ప్రతిష్టత ఏ విధముగా వాటితోనే కడుపు నింపుకొనక ఉపవసించి ప్రార్థించే విధంగా దేవుడు ఏ విధంగా ఉపవసించి ప్రార్థన చేశాడో ఆహారాన్ని బట్టి మనం శోధనలకు పడిపోక ఆహారాన్ని కూడా జయించేటువంటి ఆధ్యాత్మిక విలువ కలిగిన వారంగా మనం ఉండాలని వాక్యం నేడు సెలవిస్తున్నది. మరియు రెండవదిగా అపవిత్రత తన శరీరానికి అంటకుండా దానియేలు జాగ్రత్త పడ్డాడు. దేవుని దృష్టికి నిష్కలంకమైనటువంటి భక్తి ఏదనగా ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తన శరీరమును పవిత్రంగా పరిశుద్ధంగా కాపాడుకునుటే అని వాక్యం సెలవిస్తున్నది. కనుక నా ప్రియ సహోదరులారా, మన శరీరానికి అపవిత్రతను అంటించేటువంటి పనులు చాలా ఉన్నాయి. అది వస్త్రధారణలో గాని, ఆహార విషయంలో గాని, మాటల విషయంలో గాని, నడవడిక విషయంలో గాని, ప్రవర్తన విషయంలో గాని, వినికిడి విషయంలో గాని, చూపుల విషయంలో గాని, ఇలా రోజు జరిగేటువంటి క్రియల వలన అపవిత్రత మనకు అంటే అవకాశం ఉన్నది. అయితే ఆ అపవిత్రత మనకు అంటకుండా పవిత్రంగా మన శరీరమును, మన దేహమును కాపాడుకోవడం మనము నేర్చుకున్న బద్దులమై ఉన్నాము. వాక్యం సెలవిస్తుంది, దానియేలు ఈ భోజనం విషయంలో నేను ముందడుగు వేసినట్లయితే, నేను రాజీ పడినట్లయితే, నేను తల వంచినట్లయితే, నేను లోబడినట్లయితే నా శరీరం పవిత్రతను కోల్పోతుంది అని పవిత్రతను గురించి జాగరూకత కలిగిన వాడుగా, దేవుని దృష్టిలో ఆయన ఆజ్ఞకు భయపడిన వాడుగా ఉన్నాడు. కనుక మనం దేవుని ఆజ్ఞకు భయపడుతూ దేవుని చిత్తము చేయడానికి ప్రతిష్టత కలిగిన వారముగా మనం జీవించినట్లయితే ఒక అసాధారణమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి దేవుడు గొప్ప సహాయాన్ని అనుగ్రహిస్తాడు. దానియేలు ప్రారంభంలోనే 1వ అధ్యాయంలోనే చెరలోకి వచ్చినటువంటి బానిస అనే సంగతి తనకు అర్థమైనప్పటికీ, రాజు ఆజ్ఞ అని తెలిసినప్పటికీ, ఇది నా దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క చిత్తము కాదని దానిని ఉల్లంఘించడానికి ధైర్యంగా నిలబడిన వాడుగా ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో మనము నో అని చెప్పలేనటువంటి పరిస్థితులు వస్తాయి. అయితే ఆ సందర్భాల్లో కూడా దేవుని చిత్తము కానటువంటి విషయాన్ని గురించి మనము నో కాదు అని చెప్పడం నేర్చుకోవాలి. దానియేలు, నన్ను బానిసగా మీరు తీసుకుని వచ్చారు, నా పేరును మార్చారు, నన్ను మీకు ఇష్టమైనటువంటి పనిలో ఉపయోగించుకోవడానికి నాకు తర్ఫీదునిస్తున్నారు, దానంతటికి నేను ఒప్పుకుంటున్నాను. కానీ ఈ పనంతట్లో ఏదైతే నన్ను దేవుని నుండి దూరం చేసిద్దో దానికి మాత్రం నేను అంగీకరించను. ఈ ఆహారాన్ని నేను తీసుకోను, దీనిని బట్టి నా శరీరానికి పవిత్రత కోల్పోయే అవకాశాన్ని నేను ఇవ్వను అని ధైర్యంగా నిలబడిన వాడుగా ఉన్నాడు. కనుక ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనము దేవుని కొరకు ధైర్యంగా నిలబడేటువంటి క్రైస్తవులంగా ఉండాలి. దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ప్రతిష్టత కలిగిన వారమై ఉండాలి. దేవునికి ఆయాసకరమైనటువంటి విషయాలను ఉల్లంఘించే విధంగా, త్రోసివేసే విధంగా, అధిరోహించే విధంగా మనం ఉండాలి. అట్టి ఆధ్యాత్మికమైనటువంటి విలువలను కలిగిన వారమై మనం ఉన్నట్లయితే ఆయన మానవాతీతమైనటువంటి ఆరోగ్యాన్ని మనకు కలుగు చేస్తాడు. ఇక్కడ దానియేలు, అనన్య, అజర్య, మిషాయేలు యొక్క ఆరోగ్య స్థితి ఎంతో మెరుగుగా ఉన్నది. అది దేవుని చేత అనుగ్రహించబడినటువంటి ఆరోగ్యం, మానవాతీతమైనటువంటి ఆరోగ్యం. అలా అని వారికి ఏ శరీర సంబంధమైనటువంటి అనారోగ్యం రాలేదనా అంటే కానే కాదు. అయితే అక్కడున్న వారందరిలో దేవుని పని చేయడానికి, దేవుని కొరకు నిలబడడానికి వారికి ఏ శక్తి కావాలో, ఏ బలము కావాలో అది దేవుడు వారికి అనుగ్రహించాడు. ఒకవేళ ఉన్న జనులందరిలో మీ ముఖములు బలహీనంగా కనబడినట్లయితే నిశ్చయంగా మీరు మరణమగుదురు, మీతో పాటు నా ప్రాణాన్ని కూడా హాని కలిగిస్తారని నపుంసకుల అధిపతి తెలియజేసిన ఆ మాట దానియేలు, అనన్య, అజర్య, మిషాయేలు మాత్రమే వినలేదు గాని దేవుడు కూడా ఆ మాట విన్నాడు. వారికి ఈ విషయంలో మంచి ఆరోగ్యం కావాలి, అందరికంటే మెరుగైనటువంటి ఆరోగ్యము, సౌందర్యము, కళ వారి ముఖంలో కనబడాలని వారికి ఏదైతే కావాలో అది ప్రభు అనుగ్రహించారు. తర్వాత చూస్తే వీరి ప్రతిష్టతను బట్టి వారికి జ్ఞానములోను సకల శాస్త్ర ప్రావీణ్యతయు వివేచనయు అనుగ్రహించడానికి దేవుడు ఇష్టపడ్డాడు. వారికి విశేషమైనటువంటి ప్రావీణ్యతనిచ్చాడు.
భౌతికంగా ఆరోగ్యాన్ని ఇచ్చాడు, మానసికంగా తెలివిని, బుద్ధిని, జ్ఞానాన్ని, ప్రావీణ్యతను ఇచ్చాడు. మరలా మనం చూసినట్లయితే వారికి మానవాతీతమైనటువంటి ఆత్మీయ జ్ఞానాన్ని ఇచ్చారు. నెబుకద్నెజరుకు వచ్చినటువంటి కళను ఎవరు చెప్పలేకపోతే, దాని భావాన్ని ఎవరు వివరించలేనటువంటి స్థితిలో ఉంటే, ఈ నలుగురు మాత్రం దేవుని చేత నెబుకద్నెజరు యొక్క కళను, ఆ కళ యొక్క భావమును కనుగొన్న వారుగా తెలుసుకొని నెబుకద్నెజరు ఎదుట నిలబడి దేవుని నామానికి గొప్ప మహిమను తీసుకుని వచ్చారు. కేవలం వారు దేవుని వాక్యాన్ని చదివి ఆ ప్రకారం వారు జీవిస్తూ ప్రతిష్టత, పవిత్రతకు ఇచ్చినటువంటి విలువను బట్టి వారికి మానవాతీతమైనటువంటి ఆరోగ్యము, మానవాతీతమైనటువంటి మనోవికాసము, ప్రావీణ్యతయు మరియు మానవాతీతమైనటువంటి ఆత్మీయ జ్ఞానమును దేవుడు వారికి అనుగ్రహించారు. కనుక మనము దేవుని కొరకు ప్రతిష్టత, పవిత్రత కలిగి జీవించిన ఎడల ఆయన కూడా మనకు శరీరానికి, మనసుకు, హృదయానికి, ఆత్మకు కావలసిన సమస్త సమృద్ధి కలిగినటువంటి దీవెనను, ఆశీర్వాదాన్ని కలుగు చేస్తారు. అట్టి విధంగా మనము జీవించి దేవుని చేత ఆశీర్వదించబడదాము గాక. ఈయన దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నిలకడ ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలు వంచి కన్నులు మూసినట్టయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం గల తండ్రి, నా ప్రభా, ఈ వాక్యాన్ని ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా ప్రభా, ఆహార నియమాలలో కూడా ఒక నిబద్ధత కావాలని, ప్రతిష్టత కావాలని మీరు సెలవిచ్చారు. మరియు శరీరాన్ని ఎప్పుడు పవిత్రంగా కాపాడుకోవాలని మీరు సెలవిచ్చిన రీతిని ఆ విధంగా జీవించడానికి ఈ వాక్యం ప్రతి వారిని నీ లేఖనాలను శ్రద్ధగా చదువునట్లుగా, గ్రహించినట్లుగా, ఆ ప్రకారం జీవించినట్లుగా మీరు సహాయం దయచేయండి. నీ కొరకు మానవాతీతమైనటువంటి శక్తిని పొందుకున్నట్లుగా ప్రతి బిడ్డకి మీరు కృపను అనుగ్రహించి నిండాలుగా దీవించండి. కానీ వారి ప్రతి అవసరతను అక్కర్ను నీ మహిమలో తీర్చి మీరు అక్కడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.